దేవునికి మహిమ కలుగునుగాక. రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ఈ రాత్రి దైవ సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని మహా ఉచితమైన కృపచేత మరి ఫిబ్రవరి 18వ తారీఖు రాత్రి మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి రాత్రి ఈ సిలువ జ్ఞాన కొడుకుల్లో క్రమం తప్పకుండా పాల్గొనడానికి ప్రభు ఎంతో కృపనిచ్చారు. ఇంకొక 7 రోజులు మాత్రమే మన ముందున్నాయి. ఇదే రోజు నాడు మరి గుడ్ ఫ్రైడే కనుక ఆ రోజుతో మనకి కొడుకులు ముగియబడతాయి. రేపు ఆదివారం మనకి మట్ల ఆదివారం కనుక వచ్చేటప్పుడు అందరూ చక్కగా ఒక మట్టకి పువ్వులు గుచ్చుకొని చక్కగా మందిరానికి తీసుకుని రావాలి. మట్ల ఆదివారం అంటే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము జయప్రవేశం చేసిన రోజు. మరలా వచ్చే ఆదివారం మనకి ఈస్టర్, యేసుక్రీస్తు ప్రభువారు సమాధి గెలిచి తిరిగి లేచిన రోజు. చాలా ఫాస్ట్గా రోజులు అయిపోయాయి కాబట్టి ఒక్క వారం రోజులు మాత్రమే మన ముందున్నాయి. ఈ వారం మరి పరిశుద్ధ వారంగా దీన్ని భావిస్తారు, ఎంచుతారు. కనుక ఎవరు మిస్ కాకుండా తప్పకుండా అందరూ పాలు పొందాలని మనం చేస్తూ ఉన్నాను. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో ప్రభు ఎంతో సహాయం చేశారు. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. ఈ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ఆ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనలందరినీ ఆయన కృపతో నింపి ఆశీర్వదించునుగాక. వాక్యం చదువుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 66వ వచనం నుండి 72వ వచనం వరకు. పేతురు చదువురా. ప్రధాన యాజకుని పనికత్తుల్లో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను. అతడు నిదానించి చూచి, నీవును నజరేయుడైన యేసుతో కూడా ఉండినవాడువు కావా అని అనెను. అందుకతడు, ఆయన ఎవరో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతలో కోడి కూసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలో తన 12 మంది శిష్యులతో ఒక మాట చెప్పారు. ఈ రాత్రి నా విషయంలో మీరు అందరూ ఏం పడబోతున్నారు? అభ్యంతర పడబోతున్నారు అని. అప్పుడు పేతురు గారు ఏమన్నాడో తెలుసా? ప్రభువా, ఎవరెవరు అభ్యంతర పడతారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీ విషయంలో ఏం పడను, అభ్యంతర పడను. అవసరమైతే నీ కొరకు ఏమిస్తాను, ప్రాణం పెట్టవలసి వస్తే పెడతాను ప్రభు అని చెప్పాడు. అప్పుడు ప్రభు పేతురు గారితో ఏం చెప్పాడు? పేతురు, ఈ రాత్రే కోడి కూయక మునుపు ముమ్మారు నన్నెరగనని నువ్వు బొంకుతావు పేతురు అని చెప్పాడు. ప్రభా, అలా చేయను ప్రభా, ప్రాణం పెడతాను అన్నాడు. సర్లే అనుకుని అక్కడి నుంచి వారు వచ్చేసారు. ఈ రాత్రి చదివిన భాగంలో మనం ఆలోచన చేస్తే
పేతురు గారు యేసు ప్రభుని ఎప్పుడైతే బంట్రోతులు వచ్చి పట్టుకొని తీసుకువెళ్తున్నారో శిష్యులందరూ, మిగిలిన వాళ్ళందరూ చెదిరిపోయారు. కానీ పేతురు చెదిరిపోలేదు. పేతురు ప్రధాన యాజకులు ఇంటికి యేసు ప్రభుని తీసుకుని వెళ్తుంటే వెనక చీకటిలో యేసు క్రీస్తు ప్రభువారిని వెంబడించాడు. అలాగ ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు కూడా వెళ్ళిపోయాడు. కానీ లోన ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు, బయట కూర్చున్నాడు. ఇంతలో అక్కడ మరి పనికత్తెల్లో ఒక స్త్రీ వచ్చి, నీవు కూడా నజరేయుడైన యేసుతో కూడా ఉన్నవాడివే కదా అని అతని గురించి చెప్తుంది. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో ఆయన ఎవరో నేను ఎరగను అని అన్నాడట. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆవిడ ఈయన్ని అనగలిగిందంటే, మేము ఒకరోజు ఇలాగ ఉడుముడు కోటంకి వెళ్ళామనుకో, ఆ రోజు తర్వాత మళ్ళీ గన్నవరం వెళ్ళి, లేకపోతే ఇలాగా అమలాపురం అవతలకి వెళ్ళి ఎక్కడో దిక్కిన ఏదో కూటానికి వెళ్తూ ఉంటాం. అక్కడ చాలామంది కూటం అయిపోయినాకో కూటం ముందో వందనాలు అని చెప్తూ ఉంటారు. గుర్తుపట్టలేం గమ్ముని. కానీ వాళ్ళు మమ్మల్ని ఏం చేసుకుంటారో తెలుసా, గుర్తించుకుంటారు. కాబట్టి మనల్ని చూడగానే ఈయన పాస్టర్ గారు పలానా అని చాలామందికి పరిచయం చేస్తూ ఉంటారు కూడా. ఇప్పుడు మనం పాస్టర్ గారమని, వాక్యం చెప్పామని, వాళ్ళ సంఘానికి వెళ్ళామని సంగతి వాళ్ళకి తెలుసు. మనం ఎక్కడైనా ఏదైనా కష్టం వచ్చింది, లేకపోతే మనం పాస్టర్ గారు అంటే ఇక్కడ కొడతారని పరిస్థితులు వచ్చాయి, లేకపోతే ఏదైనా సమస్య వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు నేను పాస్టర్ గారిని కాదు, నేను ఎవరో, నేను పలానా అన్నాను అనుకోండి, ఆ చుట్టుపక్కల నన్ను ఎరిగిన వాళ్ళందరూ ఏమంటారు, అదేంటి మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు పలానా కదా, మీరు పలానా చర్చిలో వాక్యం చెప్పడం మేము విన్నాము, ఆ కూటంలో మేమున్నాము, మీరేంటని అంటారు నన్ను. అదే పరిస్థితి ఎవరికి ఎదురైంది? పేతురు గారికి ఎదురైంది. ఎందుకంటే యేసు ప్రభు కొండ మీద వాక్యం చెప్పాడు 3 రోజులు. ఆ కొండ మీద వాక్యం చెప్పినప్పుడు చుట్టుపక్కల ప్రజలందరూ తండోపతండాలుగా గొప్ప జనసమూహము అక్కడికి వెళ్ళినట్లుగా వాక్యం చెప్పబడుతుంది. మరి అప్పుడు ఈ స్త్రీలందరూ కూడా ఆ కూటంలో ఉన్నారేమో. పేతురు గారిని చూడగానే నువ్వు నజరేయుడైన యేసుతో కూడా ఉన్నవాడవని ఎలా చెప్పగలుగుతుంది అంటే, ఆమె చూసింది, ఆమె యేసు ప్రభుతో ఉండటం ఎరిగింది. అందుకే పేతురుని అంటుంది. కానీ ఏమన్నాడో, ఆయన ఎవరో నేను ఎరగనని ఆవిడ దగ్గర బొంకాడు. అక్కడి నుంచి అయ్యి బాబు ఇక్కడ వీళ్ళందరికీ తెలిసిపోయినట్టున్నాను నేను అని అక్కడి నుంచి కొంచెం లోనకి వెళ్ళిపోవడానికి చీకట్లో నడువులోకి వెళ్ళాడు. అక్కడ కూర్చుని మంట కాగుతుంటే అక్కడ ఒక చిన్నది వచ్చి, నువ్వు గలిలయుడు కదా, ఆ నజరేయుడైన యేసుతో కూడా ఉన్నవాడువే కదా నువ్వు అంటే, అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా, ఒట్టెట్టుకున్నాడట. తల్లితోడు, అమ్మతోడు, నాన్నతోడు నేనే, ఆయన ఎవరో నేను ఎరగనని. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక ఆయన వచ్చాడట. ఆయన వచ్చి అన్నాడట, నీవు నజరేయుడైన యేసుతో కూడా ఉన్నవాడువే కదా. లేదయ్యా, లేదు, నీ పలుకు ఏం చేస్తుంది, నీ గురించి సాక్ష్యం ఇస్తుంది అని చెప్పారట. పలుకు, మన ప్రభుని ఎరిగిన బిడ్డలుగా ఒక అంజులు మన ఇంటికి వచ్చినా వాళ్ళు అడుగుతారు ఎలాగున్నారమ్మా అని అనగానే దేవుడి దయ వల్ల, దేవుని కృప వల్ల అందరూ బాగున్నామండి అంటూ ఉంటాం. అంటే మన మాటకు ముందు ఏది ఉపయోగిస్తాం, దేవుడు దయ, దేవుని కృప అనే మాటలు ఆటోమేటిక్గా మనలో వచ్చేస్తాయి. మనం ఎంత దాద్దామన్నా దాయలేం. అక్షర గోదావరి మీటింగ్, కలెక్టర్ గారి మీటింగ్లో వాలంటీర్ల తరపున మాట్లాడే అవకాశం ఇచ్చారు నాకు. అందరికీ వందనాలు అన్నాను ముందు. ఆ కలెక్టర్ గారు అలా చూస్తున్నారు, వందనాలు అనగానే మొత్తం ఈయన అలా నాకరిని అడిగేశాడు కూడా, నన్ను కేకేశాడు, మీరు పాస్టర్ గారా అని. అవునయ్యా అని చెప్పాను. అందుకే మీరు అలా మాట్లాడగలిగారు అని అన్నాడు. అంటే మనం ఎక్కడైనా నిలబడినప్పుడు మొదట ఏం చెప్పేయగలుగుతాం, వందనాలు అంటాం. ఈ అన్యులు వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు ఎంతమంది ఉన్నా కానీ వీడు ఫలానా భక్తుడు అనే మాట మనం వాళ్ళ దగ్గర పట్టుకోలేం. ఎందుకని, వాళ్ళ ఉచ్చారణ అలాగ ఉండదు. మన ఉచ్చారణ మాట తీరవచ్చు, మనం మాట్లాడే విధానం అవ్వచ్చు, వెంటనే ఎక్కడో దిక్కుని
దేవుడి దయ, దేవుని కృప అనే మాటలు మనం ఉచ్చరిస్తూ ఉంటాం. అందుకే పేతురు గారు ఆయన మాటలో ఆయన పద్ధతి అక్కడ గమనిస్తూ నీ పలుకు నిన్ను ఆయన గురించి ఏమిస్తుందో తెలుసా, సాక్ష్యం ఇస్తుందని చెప్తున్నాడు. అతను లేదయ్యా అని ఏం చేసుకున్నాడంట, శపించుకున్నటకును ఒట్టు పెట్టుకుంటాం మొదలు పెట్టాడని ఉంటుంది మత్తయి సువార్తలో. అయితే జరిగింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో తెలుసా, ఇదిగో ప్రాణం పెట్టక్కర్లేదు కానీ ఈ రాత్రి నన్ను ఎరగనని కోడి కుయ్యకు మునుపు నువ్వు బొంకుతావు పేతురు అన్నాడు. లేదు ప్రభు అలా జరగదు అన్నాడు. ఇప్పుడు పేతురు గారి జీవితంలో ఎవరి మాట నెరవేరింది చెప్పాలా? ఎవరి మాట నెరవేరింది? పేతురు మాట, యేసయ్య మాట. యేసయ్య అన్నాడు ఈ రాత్రి కోడి కుయ్యకు మునిపే నువ్వు నన్ను ఎరగనని బొంకుతావు అన్నాడు. పేతురు అన్నాడు లేదు ప్రభా, ఆ పరిస్థితి వస్తే అవసరమైతే ప్రాణమాన్ని ఇస్తాను కానీ నేను ఎరగనని బొంకనన్నాడు. ఏమయ్యాడు? ఎవరి మాట గెలిచింది? యేసయ్య మాటే గెలిచింది. పేతురు మాట ఏమైంది అంటే గెలవలేకపోయాడు, ఆ మాట నిలుపుకోలేకపోయాడు. 15వ కీర్తన 4వ వచనంలో ఏముంటా తెలుసా, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను ఏం తప్పుడట, మాట తప్పడు. మనం ఒక ప్రమాణం, ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం ప్రభుత్వం మనం చేసుకుంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధలు వచ్చినా ఏం తప్పకూడదట, మాట తప్పకూడదట. కొంతమంది ఏం తప్పేస్తారు, వాళ్ళకి ఇబ్బంది కలిగిందనేటప్పటికి అబద్ధం ఆడేస్తారు, మాట తప్పేస్తారు. దేవుని సన్నిధానంలో ప్రమాణం చేసిన వాళ్ళు అలాగే ఉండి కానీ మేమేం చేయలేనట్టు చూస్తున్నారు. మనం అందరం ప్రమాణం చేసిన వాళ్ళమే. ఇంత లోతు నీటిలో దిగి ప్రమాణం చేసాం. ఈరోజు ప్రమాణాన్ని ఏం చేస్తున్నాం? ప్రమాణానికి కట్టుబడి ఉండగలుగుతున్నామా? ఆలోచన చేయండి ప్రియదేని బిడ్డలారా. దేవుని కొరకు నిలబడవలసి వచ్చినప్పుడు మనం ఒడంబడికి ఏమవ్వాలో తెలుసా, ఒప్పందం ఏమవ్వాలో తెలుసా, దేవునితో మనం చేసుకున్న ప్రమాణానికి ఏమవ్వాలా, కట్టుబడి ఉండాలి. దేవునికి స్తోత్ర. ప్రమాణం అన్నాడు నీతో ప్రాణం ఇస్తాను అవసరమైతే అన్నాడు. ప్రాణం ఇవ్వక్కర్లేదు, వాళ్ళు ఎంపక తిన్నాడా యేసయ్య కోసం పేతురు గారు? అప్పుడు అబద్ధం ఆడాడు, ప్రభుని ఎరగనని బొంకాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు, శపించుకోవటం మొదలెట్టాడు, ఒట్టు పెట్టుకోవడం మొదలెట్టాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఏమో, వీళ్ళు ఏం చేస్తారనేటువంటి భయం అతను ఏం చేసింది తెలుసా, యేసును ఎరగననేటువంటి మాట చెప్పించింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు కొరకు మనం ప్రాణం పోవలసి వచ్చినా సరే నిలబడగలిగేదే ప్రమాణం, ఒడంబడిక, ఒప్పందం. మనం చేసుకున్నాం కనుక ఏమవ్వాలా, నిలబడాలి. ప్రభుత్వ ఒప్పందం చేసుకున్న వాళ్ళు మన అందరం కూడా ఆ ఒప్పందంలో కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, అపనిందలు రావచ్చు, అపజయాలు రావచ్చు, ఎంత శోధన వచ్చినా ఆ ఒడంబడికి తగిన విధంగా ప్రభు సన్నిధిలో మనం నిలబడవలసిన వారమైనాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ 3 మనుషులు కనబడతారు. వాళ్ళు యెరూషలేము నివాసులు. అయితే యెరూషలేము నుంచి బబులోను అనేటువంటి దేశానికి సెర్రగా తీసుకుని పోబడ్డారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్యరాజు బబులోను దేశాన్ని ఏలేవాడు. అన్యుడు కనుక భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేవాడు. కాబట్టి అందరూ దేనికి తలవంచవలసి వస్తుంది, రాజు కనుక విగ్రహారాధన చేయవలసి వస్తుంది. ఆ దేశస్తులు అందరూ విగ్రహారాధన చేస్తున్నారు. కానీ యెరూషలేము నుంచి తీసుకొని పోబట్టేటువంటి ఈ శద్రకు మేషకు అబెద్నెగోనటువంటి వారు యూదులు, దేవుని ఎరిగిన ప్రజలేళ్ళు. కాబట్టి అయ్యో మేము దేవునితో ఒప్పందం చేసుకున్నామే, ప్రమాణం చేశామే, ఒడంబడిక చేశామే, ఇక్కడ మేము ఎలాగా ఈ విగ్రహానికి నమస్కారం చేయాలా? మేము చేయకూడదు, మేము చేస్తే తప్పు చేస్తున్న వాళ్ళు అవుతాం, శిక్షకు గురైపోతాం, కనుక చేయకూడదు అనుకుని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారట. వద్దురా, ఏమవుతుంది అవుతుంది, మనం నమస్కారం చేయొద్దని అందరూ తీర్మానం చేసుకున్నారు. అయితే ఈ విషయం రాజుగారికి తెలిసిపోయింది. రాజుగారికి తెలిసిన వెంటనే
వీళ్ళ ముగ్గురిని తీసుకురామని ఆజ్ఞాపించాడట. వచ్చిన ముగ్గురు ఏం చెప్తున్నారు రాజుగారితో? 17వ వచనం చూడండి. రాజు ఎదుట నిలబడి చెప్తున్నారు, రాజా, మేము సేవించున్న దేవుడు మండుచున్న ఏడుము కలిగిన ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని రక్షించడానికి, తప్పించడానికి ఎవరో తెలుసా? సమర్థుడు. ఒకవేళ నీ వశము పడకుండగా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా, రాజా, మీ దేవతలు మేము పూజించం, మేము నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయం, అవసరమైతే అగ్నిగుండంలో చచ్చిపోతాం అని రాజుగారి ఎదుట నిలబడి ధైర్యంగా సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు వాళ్ళున్న దేశంలో లేరు, వాళ్ళ ఇంటికాడ లేరు, పరాయి దేశంలో ఉన్నారు. కాబట్టి అక్కడ మనం ఆ దేశం కట్టుబడులకే మనం కట్టుబడి ఉండాలి కదా అని అనుకుంటున్నారా? వాళ్ళు అనుకోలేదు. మనం ఎక్కడున్నా కానీ మేము కలిగి ఉన్న దేవుణ్ణి మేము ఏమై ఉండాలా? కలిగి ఉండాలా. కష్టం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, ఏమైనా సరే అని వాళ్ళు ఏమయ్యారు తెలుసా? దేవుని కొరకు నిలబడడానికి తీర్మానం చేసుకున్నారు, దేవుని కొరకు నిలుచున్నారు. ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చింది? దేవుణ్ణి ఆరాధించకుండా ఉండేటువంటి వారుగా లేరు, దేవుని ఆరాధిస్తున్నారు. బబులోను దేశంలో కూడా అక్కడ పరిస్థితులు ఏమయ్యాయి? వీళ్ళకి అనుకూలంగా కాదు, వ్యతిరేకంగా వచ్చినాయి. అక్కడ ఒక విగ్రహం నిలబెట్టబడ్డది, విగ్రహానికి నమస్కారం చేయమంటున్నారు. చేయకపోతే ఏం చేస్తానన్నారు? అగ్నిగుండంలో పడవేస్తానన్నారు. ఇప్పుడు అగ్నిగుండానికి భయపడి విగ్రహారాధన చేయాలా, లేకపోతే దేవునికి భయపడి అగ్నిగుండంలో పడవేయబడాలా? ఇది వాళ్ళ మధ్యన ఉన్నది. కానీ ఎవరికి భయపడ్డారు? వాళ్ళు దేవునికే భయపడ్డారు. కాబట్టి ఏమన్నారు తెలుసా? రాజా, నువ్వు నిలబెట్టిన విగ్రహానికి నమస్కారం చేయమయ్యా. నువ్వు అగ్నిగుండంలో ఆడేస్తావా? పడవేసినా పర్లేదు. ఒకవేళ మా దేవుడు రక్షిస్తాడు, రక్షింపకపోయినా అగ్నిగుండంలో చచ్చండిపోతాం, కానీ నమస్కారం చేయమని చెప్పారట. రాజు కోపం వచ్చింది, రాజు రౌద్రుడయ్యాడు. 7 రెట్లు అగ్నిగుండం చేయమన్నాడట. వాళ్ళని వెంటనే ఆజ్ఞాపించి సైనికుల్లో బలిష్ఠులైన వారిని పిలిచి ఉన్నపానంగా అగ్నిగుండంలో పడవేయమన్నాడట. అగ్నిగుండంలో పడవేశారు. ఏం జరిగిందో తెలుసా? విసరడానికి వచ్చినటువంటి ఆ బలిష్ఠులైన మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి ఏమయ్యారట? చచ్చిపోయారని రాయబడ్డది. మరి లోనున్న వాళ్ళ సంగతి ఏంటి? కానీ వీళ్ళు హ్యాపీగా ఉన్నారంట. అగ్నిగుండంలో అగ్ని వాళ్ళకి ఏ హాని చేయలేనట్టుగా కనబడుతుంది. చూశాడు రాజు, పరిశీలిస్తే 4 మనుషులు కనబడుతున్నారు. 4వ వాని రూపం దేవదూతల రూపమును పోలి ఉన్నదట. దేవునికి స్తోత్రం. వెంటనే సైన్యాధిపతిని పిలిచాడు. పిలిచి, ఎంతమంది నడేసాం అగ్నిగుండంలో? 3నయ్యా. లేదు 4 కనబడుతున్నారు నాకు. 4వ వాని రూపం దేవదూతల రూపమును పోలి ఉందని రాజు చెప్తున్నాడు. వెంటనే అక్కడికి వచ్చారు. జీవం గల దేవుని సేవకులారా పైకి ఎక్కిరండి అన్నాడు. పైకి ఎక్కి వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారో? 3 వచ్చారు. కానీ వాళ్ళకి బట్టలు కూడా అగ్నివాసన రాలేదట, తల వెంట్రుకి కాలేదట. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు. దేవుడు వాళ్ళ పక్షంగా నిలబడి అగ్నిని చల్లార్చి వాళ్ళని క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రమాణం నిలబడాలి. కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, వ్యాధి కలగొచ్చు, బాధలు కలగొచ్చు, హింస కలగొచ్చు, అగ్నిగుండంలో వేయబడే పరిస్థితి రావచ్చు. కానీ మన దేవుడు అగ్నిని చల్లార్చగలడు. సింహముల నోళ్ళు ముయించగలిగిన వాడు, ఎర్ర సముద్రమును 6 నేలగా చేసినవాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించినవాడు, గాలిని విసరజేసి పూరలను రప్పించినవాడు, బండ నుండి నీళ్ళనిచ్చినవాడు. ఏదైనా చేయడానికి ఎవరో తెలుసా? ఆయన సమర్థుడైన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం ఏవైతే వడంబడిక చేసుకున్నామో, ఏదైతే ఒప్పందం చేసుకున్నామో, ఆ ఒప్పందానికి మనం ఏమవ్వాల్సిన వారమో తెలుసా? కట్టుబడాలా. అలా నిలబడాలి. శ్రమ రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ ప్రభు కొరకు నిలబడాలి. కానీ నిలబడలేకపోయామా? పేతురులాగా ఓడిపోతాం. పేతురు ఓడిపోయాడు. కానీ పేతురు చేసిన పని ఏంటి తెలుసా? అతడు పశ్చాత్తాపడ్డాడు. దేవునికి స్తోత్రం.
పశ్చాత్తాపం తప్పకుండా అవసరం. తప్పు చేసిన తర్వాత వెంటనే పేతురు గారు వెలుపలకు వెళ్ళి, కోడు కుయ్యగానే వెలుపలికి వెళ్ళి, అయ్యో ప్రభు నాతో చెప్పిన మాట ప్రకారంగా జరిగిందని ఆ విషయాన్ని మనసుకు తెచ్చుకుని వెలుపలికి వెళ్ళి ఏం పడ్డాడట? పశ్చాత్తాపడి ఏడ్చాడట. ఈరోజు ఏం కావాలా? తప్పు అనేది ఎలా చేస్తామో తెలియదు, ఎప్పుడు చేస్తామో తెలియదు. మాట ద్వారా అవ్వచ్చు, చూపు ద్వారా అవ్వచ్చు, నడక ద్వారా అవ్వచ్చు, క్రియల ద్వారా అవ్వచ్చు. ఏదో ఒక విషయంలో ఎక్కడో దిక్కుని ఏమవుతాం తెలుసా? తప్పిపోతూ ఉంటాం. కానీ ఏది మనల్ని మోక్షానికి తీసుకుని వెళ్ళేదంటే పశ్చాత్తాపము, తప్పును ఒప్పుకోగలిగేది. పేతురు ఏం చేశాడు తెలుసా? తన తప్పును ఒప్పుకోగలిగాడు. అవకాశం వచ్చింది మరి యోధాకి, ఒప్పుకోవడానికి అవకాశం వచ్చింది, కానీ ఒప్పుకోగలిగాడా? పశ్చాత్తాపడడానికి అవకాశం వచ్చింది, పశ్చాత్తాపడ్డా? వాతబోయి వాడిని మనసాక్షి కలిగి, రాతి గుండె కలిగి, ఇదిగో నీవు నన్ను అప్పగించబోతున్నావు అని చెప్పినా కూడా వాడు మనసులో ఏం రాలేదు తెలుసా? పశ్చాత్తాపం రాలేదు. కానీ పేతురు హృదయంలో ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. ఎలపలికి వెళ్ళి ఎక్కిపడి ఏడ్చాడు. మరొక ఆయన కోసం ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం మీరు చదివితే, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కళ్ళు నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకుని నేనును ఫిలిష్తీయులము చనిపోదుముగా అని చెప్పి బలంగా వంగునప్పుడు దేవునికి స్తోత్రం. సంసోను నాజీరు చేయబడినవాడు, దేవుని కొరకు ఏం చేయబడినవాడు తెలుసా? ప్రత్యేకపరచబడినవాడు. తల్లి గర్భంలో ఉండగానే దేవుడు తనతో చెప్పింది ఏంటి తెలుసా? అతని తల మీదకి మంగళకత్తి రావడానికి వీల్లేదన్నాడు. మత్స్యమునైనను ద్రాక్షారసమునైనను సేవించకూడదని చెప్పాడు. ఇవన్నీ ఎప్పుడు చెప్పాడు దేవుడు? కడుపులో ఉండగానే తల్లికి చెప్పాడు. ఆ ప్రకారంగానే పెంచింది, పెద్దవాడిని చేసింది సంసోను. కానీ ఏమయ్యాడు? అతడు శరీర కోరికల మీద మనసు పెట్టుకుని ఫిలిష్తీయుల యొక్క దేశానికి వెళ్ళి అక్కడ వేశ్య అయినటువంటి దెలీలాతో సాంగత్యాన్ని పెట్టుకున్నాడు. ఆ సాంగత్యం ఎక్కడ తీసుకువెళ్ళింది తెలుసా? ఫిలిష్తీయుల చేతిలో బందీగా తీసుకుని వెళ్ళింది. ఫిలిష్తీయుల చేత బంధించబడ్డాడు, దాగోను గుడిలో కట్టబడ్డాడు. 2 కళ్ళు తీసేయబడ్డాయి. ఇప్పుడు 2 కళ్ళు ఓసపెట్టి ఎప్పుడైతే తీసేశారో అప్పుడు ఎడుతున్నాడు, ఇదిగో ప్రభువా నువ్వు నన్ను ఎందుకొరకు నియమించావో, ఎందుకొరకు నన్ను ఇక్కడికి పంపావో అది నేను తప్పిపోయాను. నేను చేయకుండా ఇదిగో ఈ రాత్రి ఇలా నేను కట్టబడ్డాను. ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఒక్కసారే మరొకసారి మాత్రమే నీ బలాన్ని నాకు ప్రసాదించు. ఇదిగో నేనును ఫిలిష్తీయులము ఈ రాత్రి చనిపోదాం గాక అని చెప్పి ఆ దాగోను గుడికి ఆధారంగా ఉన్నటువంటి ఒక స్తంభమును ఎడమ చేతును ఒక స్తంభమును కుడి చేతును పట్టుకుని బలముగా వంగినప్పుడంట ఆ గుడి ఒక్కసారిగా ఏమైపోయింది తెలుసా? కూలిపోయింది. ఫిలిష్తీయులు ఇంచుమించు ఆ దినము 3000 మంది ఆ గుడిలో ఉన్నారు. ఒక్కడు కూడా మిగలకుండా అందరూ చనిపోయారు. వాళ్ళతో పాటు సంసోను కూడా చనిపోయాడట. కాబట్టి సంసోను ఆఖరి నిమిషంలో తను ఎందుకొరకు పంపబడ్డాడో, ఎందుకు ప్రత్యేకపరచబడ్డవాడో గుర్తు తెచ్చుకొని ఆ కళ్ళు తీసివేయబడిన తర్వాత కన్నీళ్ళు కార్చి ఎక్కెక్కిపడి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను బ్రతకనే వద్దు, నేను తప్పు చేశాను, కానీ నేను చనిపోకముందు వారిని అందరినీ చంపేసి చచ్చిపోతాను ప్రభా, వాళ్ళ చేతిలో నేను చంపబడ్డానికి వీర్లేదు ప్రభా, నేను చనిపోతాను కానీ వాళ్ళ చేతిలో కాదు. నాయన నువ్వు నన్ను చంపే, కానీ నువ్వు చంపక మునుపు నువ్వు ఫిలిష్తీయులు కలిపి ఏమైపోవాలి తెలుసా? నేను ఎందుకు వచ్చాను? ఆ పని పూర్తి చేయాలి.
కనుక ఆఖరి నిమిషంలో సంసోను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. సంసోనుకు దేవుడు బలమిచ్చాడు. సంసోను మళ్ళా తిరిగి ఆ ఫిలిష్తీయులందరినీ చంపి తాను కూడా చనిపోయాడు. ముగిస్తున్నాను నేను ఈ రాత్రి. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఒకవేళ నీవు కూడా దేవునితో చేసుకున్న ప్రమాణం ఒకవేళ తప్పిపోతున్నావా, ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయావని అనిపిస్తే వెంటనే నువ్వు పశ్చాత్తాపడగలిగితే ప్రభువు నిన్ను క్షమించగల దేవుడు, నిన్ను కరుణించగల దేవుడు, నీ ఎడల జాలి చూపగల దేవుడు ఆయన. కనుక నువ్వు పశ్చాత్తాపడాలి. పేతురు పశ్చాత్తాపడ్డాడు. వెల్లపల్లకెళ్ళి ఎక్కెక్కిపడి ఏడ్చాడు. దేవుడు ఆయన కనికరించాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, ఏ విషయంలో మానవ మాత్రులను కనుక లోకంలో ఉన్నాం కనుక ఎక్కడో దిక్కుని ఏదో విషయంలో మాటలు అవ్వచ్చు, చేతలు అవ్వచ్చు, క్రియలు అవ్వచ్చు, చూపులు అవ్వచ్చు, నడకలు అవ్వచ్చు, ఎక్కడో దిక్కుని తప్పు అనేది చేస్తూ ఉంటాం. కానీ తప్పును ఒప్పుకున్నవాడు కనికరించబడతాడట. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడట, కనికరము పొందుతాడని వాక్యం చెప్పబడుతుంది. కనుక పేతురు వలె పశ్చాత్తాపడి ప్రభుని స్తుతించేవారుగా ముందుకు సాగుదాం. మన అతిక్రమాలు దాచిపెట్టుకోవద్దు, ఒప్పుకునే వారికి ఉందాం. దేవునితో చేసిన ఒడంబడిక, ఒప్పందం, తీర్మానం కాపాడుకుందాం, నిలుపుకుందాం. దేవుని కొరకు కడవరి దినాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అపనిందలు వచ్చినా, అపజయాలు వచ్చినా, అగ్నిగుండంకి వెళ్ళవలసి వచ్చినా, సింహాల గుహకు వెళ్ళవలసి వచ్చినా, సముద్రంలో నడవలసి వచ్చినా, దేవుని కొరకు నిలబడగలిగితే మనకు అన్నిటిని దేవుడు అనుకూలపరచగల దేవుడు, మనం నమ్మిన దేవుడు. కనుక దేవుని వైపు చూద్దాం, నిరీక్షణ గలవారమై ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. నీ ఉచితమైన మహాకృప చేత, నీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడుతూ ప్రతి రాత్రి నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించుకునే గొప్ప భాగ్యమును మాకు ఇస్తున్నందుకు స్తోత్రం. పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. అయ్యా, కృప చూపుతున్న దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి కూడి వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు కూడా మీ దేవునితో నింపండి. ప్రతి బిడ్డను బలపరచండి, బలహీనైన బిడ్డలను బలపరచండి. హాస్పిటల్ ఉన్న ఆయన కరపోతుకి ఇష్టమూర్తి గారిని మీరు దీవించండి. స్టంట్ వేసి ఉండగా క్షేమాన్ని ఆయనకి ఇవ్వండి, క్షేమంగా గృహానికి నడిపించండి. అలాగే దయకృప గారు మనవడిని ముట్టండి. ఆ కపము నుంచి, ఆ ఇన్ఫెక్షన్ నుంచి బిడ్డకి విడుదల ఇచ్చి త్వరగా కోలుకోవటానికి కృప దయచేయండి. ఇగో నాగమణి గారికి ఉన్న బలహీనత నుంచి విడిపించండి. కరుణ కుమారికి ఉన్న బలహీనత నుంచి విడిపించండి. వాళ్ళకున్న బ్లడ్ ఇన్ఫెక్షను, టైఫాయిడ్, జ్వరాల నుంచి బిడ్డలు విడుదల పొందినట్లు కృప దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇంకా చాలామంది రాలేకపోతున్నారు ప్రభా. ఎందుకు రాలేకపోతున్నారో తెలీదు నాయన. నిర్లక్ష్యం ఆత్మ వారిలో ఉంటే తీసివేయండి, ఆసక్తినివ్వండి. మరలా సంవత్సరం ఈ శిలువ జ్ఞాన కొడుకుల్లో మేము ఉంటామో పోతామో తెలియదు. ఈ అవకాశం మాకు ఇచ్చేవి సంవత్సరం. ఇంతవరకు ఈ కొడుకుల్లో మేము పాల్గొన్నాం, ఇక ముగింపుకు వస్తున్నాం. ఆఖరి గడిలో, ఆఖరి దినాల్లోనైనా నీ సన్నిధిలో ముందుకు సాగడానికి క్రమాన్ని నేర్పించి ముందుకు నడిపించి వేలు చేయండి. కుడి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు కూడా మీ దేవునితో నింపండి. ఈ రాత్రి యూట్యూబ్లో లైవ్లో వాక్యం వింటున్న వారు ఎందరో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వారు చేసుకునే ఒడంబడికల ప్రకారం, తీర్మానం ప్రకారం నీ కొరకు నిలబడే కృపనిచ్చి మేలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మీ దేవునితో మమ్మల్ని నింపండి. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింప చేయండి. యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం మనకును, మన కుటుంబాలకును, సంఘానికి, గ్రామానికి, అలా బలహీనైన బిడ్డలకును ప్రభుత్వ పర్యంతరం ఆయన కృప నిత్యము తోడై నడిపించును గాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, అపవాదికి ఎలికనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.